సో లోపలికి మనకైతే ఎంటర్ వచ్చేసాం. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళబోతున్నాను. గైస్ అందరికీ వీడియోలోకి వెల్కమ్. సో లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే అది కంటిన్యూషనే. సో ఇప్పుడైతే మనం ద వ్యూని అయితే చూసాం, అది మీకు చూపించాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళబోతున్నాం. అది నేను చెప్పను, మీకు చూపిస్తాను. బాగుంటుంది అది. సో ఇప్పుడు ఈ ద వ్యూ పామ్ జుమేరా నుంచి మనం అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఫోటో తీశారు కదా, ఇక్కడ ఇస్తారనమాట. 50 dirhams ఇస్తే ఇస్తారు. అండ్ ఇంకా ఇక్కడ పామ్ జుమేరా రిలేటెడ్ ఏదైనా మనం షాపింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ తీసుకొని వేరే చోటుకి వెళ్ళాం. సరే ద వ్యూకి వస్తే 6:30 లోపే రండి, ఎందుకంటే 6:30 క్లోజింగ్ టైం. చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు. సో వస్తే ఎప్పుడు 5కి రావడానికి ట్రై చేయండి. 5కి రావాలంటే మీరు మీ హోటల్ నుంచి ఎంత తొందరగా బయలుదేరాలో అంత తొందరగా బయలుదేరండి. అప్పుడే మీకు సన్సెట్ వ్యూ లైక్ బాగుంటుంది ఆ టైంలో వస్తాయి. సో మనమైతే ఫైనల్గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇంకొద్దిసేపట్లో మన డిన్నర్ క్రూజ్ స్టార్ట్ అవబోతుంది. మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. సో నాదైతే 9 PM అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 లైక్ ప్రాబ్లీ 8 అవుతుంది. 8కి బోటింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు లోపలికి. సో ఇంకో 20 నిమిషాలు పట్టిద్ది నాకు అక్కడ దాకా వెళ్ళడానికి బ్రిడ్జ్ నుంచి. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉండబోతుంది, చూడండి. సో లోపలికి మనకైతే ఎంట్రీ ఇచ్చారు, టికెట్ చూపిస్తే. చూడండి ఇక్కడే వ్యూ ఇలా ఉంది. వ్యూ చూడండి గైస్. ఇంకా షిప్లో, రివర్లో ఇంకా ఫుడ్ తింటూ డిన్నర్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ మజానే వేరు. సో ఇది నా ఫస్ట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేనైతే ఇప్పుడు దాకా ట్రావెల్ చేయలేదు ఇలా. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో వచ్చేసాం షిప్స్ దగ్గరికి అయితే. సో మన షిప్ ఇదే అనుకుంటా, నేనైతే ఇదే బుక్ చేసుకున్నాను. నేను అప్పర్ డెక్ తీసుకున్నాను. లోపల అంటే మజా రాదు కదా, పైన చల్లగాలికి ఎంజాయ్ చేయాలి గైస్. లోపలికైతే వచ్చేసాం. అండ్ డెక్ గ్రౌండ్లో ఇలా ఉంది గైస్. అంటే గ్రౌండ్ అని చెప్తారో మరి ఏం చెప్తారో మెయిన్. సో నేను ఇప్పుడు పైకి వెళ్ళాలి అప్పర్ బెర్త్కి. సో అంతా బఫేనే ఇక్కడ మొత్తం. సో ఇప్పుడు మొత్తం ఆన్ బోర్డింగ్ జరుగుతుంది. సో ఐ విల్ షో యూ గోయింగ్ అప్ సైడ్. ఎలా ఉండబోతుందో చూద్దాం గైస్, అనుభూతి. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళబోతున్నాను, నాతో పాటు మీరు కూడా చూడబోతున్నారు. ఓకే, అప్పర్ డెక్ వచ్చేసాం. యూ కెన్ సీ ద వ్యూ గైస్. పైన మనది I can sit anywhere. Sorry? I can sit anywhere. How many you have? One. Single pasanga. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మన రైడ్. నా సీట్ చూపిస్తున్నాడు, ఎందుకంటే మనం లోకలమే కదా. That one is sponsored, so you can better that one. That one? Thank you. Thanks for the amazing view. Thank you so much. ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్లో కూర్చున్నాం గైస్. ఫ్రంట్ కింద మీకు కనబడుతుందో లేదో అది ఫ్రంట్. సో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. ఎవరో స్పాన్సర్ చేశారంట, వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చింది సీటు. సింగిల్గా ఉన్నామని. అప్పుడప్పుడు సింగిల్ అడ్వాంటేజెస్ అన్నీ. బట్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఇంకా షిప్ స్టార్ట్ అవ్వలేదు. నైట్ లైఫ్ వ్యూ కనబడిపోతుంది. సో ఇంకా స్టార్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. అండ్ వెనకాలందరూ కూర్చున్నారు. మంచి సీట్ వచ్చింది మనకి సింగిల్గా ఉండడం వల్ల. వేరే షిప్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, మనం బుక్ చేసుకున్నాం అనమాట. నాకు ఆన్లైన్ కనబడింది. బుక్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ప్రైస్ అనేది చాలా చాలా వేరీగా ఉంటుంది. ప్రైవేట్ షిప్ అయినా బుక్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే మాత్రం. సో మేజర్గా ఈ నైట్ లైఫ్ చూడడానికే మనం ఇలాంటి క్రూజ్ ఎక్కుతాం అనమాట. నైట్ టైమే చాలా బాగుంటుంది. పగలు లైట్స్ ఏం ఆన్ చేయరు కదా, కలర్ఫుల్గా ఏమి ఉండదు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. లెట్స్ సీ. 1.5 hour ఉంటుంది జర్నీ. బఫే అయితే స్టార్ట్ చేస్తారు. సో అది కూడా తీసుకోవాలి. లెట్స్ గో.
సో ఇప్పుడే బీచ్ ఏరియాకి వచ్చాం. Please come true. Happy, happy birthday. This is సో ఇప్పుడు మనం సిటీ లోపలికి వెళ్తున్నాం. లోపలికి అప్పటిదాకా మనల్ని ఆ సముద్రంలోనే తిప్పాడు. ఆ జైంట్ వీల్ దగ్గరే ఒక గంట తిప్పాడు. సో ఇప్పుడు మనం సిటీ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇంకా బాగా అందాలు కనబడతాయి. ఆ జైంట్ వీల్ అయితే హైలైట్. అండ్ ఇక్కడే స్కై డైవ్ ఇది కూడా చేద్దాం, తగ్గేదేలా. సో వ్యూ మాత్రం ఏక్ నెంబర్. సో ఇలా వెళ్తూ మనం హై బిల్డింగ్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే అది చాలా బాగుంది గైస్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఇదేదో కొత్తగా లైటింగ్. సో ఫైనల్గా మనమైతే మళ్ళీ తిరిగి 10:42కి వచ్చేసాం. అన్నీ ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. సో ఈరోజు ఈ షిప్ ప్రయాణం ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు అయితే నేను బాగా అలసిపోయాను గైస్ నేనైతే. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి తిరుగుతూనే ఉన్నాను. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వెళ్ళాను, తర్వాత ఈ పామ్ జుమేరా వ్యూ పాయింట్ వెళ్ళాను, తర్వాత ఇక్కడ డిన్నర్ క్రూజ్ చేశాను. సో నడిచి కాలిపోయినాయి. ఇంకా నేను నడవలేనని నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 11:38 అవుతుంది. బట్ డిన్నర్ క్రూజ్ అనేది లైక్ ఓకే గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఎందుకంటే అది లైక్ రివర్ మధ్యలో మీరు సిటీ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది లైక్ ఎవరైనా వచ్చినా ట్రై చేయాల్సిందే. పామ్ జుమేరాకి వెళ్ళకపోయినా ఓకే, వ్యూ చూడకపోయినా ఒకసారి డిన్నర్ క్రూజ్ చేయండి. అదొక వన్ టైం ఎక్స్పీరియన్స్. చూడాలి రివర్ మధ్యలో నుంచి మీరు వెళ్తూ ఉంటే ఆ సిటీ లైట్స్ ఒక వింత ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫైనల్లీ మనమైతే మన ఇంటికి అయితే ఫైనల్లీ మన రూమ్కి మనం వచ్చేసాం. కాళ్ళు అయితే గట్టిగా లాగుతున్నాయి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ 1 minute మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది గైస్. క్రేజీ ఉంది కదా, బిల్డింగ్స్ అన్నీ మెరుస్తున్నాయి. నా నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.